Garuda Express, an international courier service. అతి క్లిష్టమైన యాత్రలో అమర్నాథ్ యాత్ర కూడా ఒకటి. ఒకవైపు ప్రకృతి, మరోవైపు అసాంఘిక శక్తుల చొరబాట్లు. సముద్ర మట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఈ లింగం ఏర్పడుతుంది. అంతేకాదు, నిరంతరం కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతాయి. ప్రతికూల వాతావరణంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు, వాటి శక్తులు కూడా ప్రధాన ఆటంకం కలిగిస్తాయి. తాజాగా అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి 7గురిని బలిగొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాబట్టి ఈ యాత్రకు వెళ్లేవారు తప్పనిసరిగా భద్రతాపరమైన నిబంధనలు అనుసరించాలి. దీనివల్ల యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అమర్నాథుడి దర్శనం కోసం వెళ్లే యాత్రికులు ఇప్పుడు చెప్పబోయే కొన్ని సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలి, అనుసరించాలి. జూన్ 29న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 7 వరకు కొనసాగుతుంది. గుర్తింపు కార్డుతో పోలీస్ విభాగంలో పేరు నమోదు చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే యాత్ర మార్గంలో లగేజ్ అప్పగించాలి. యాత్రికులు ప్రయాణించే బస్సులపై సాయంత్రం 7 తర్వాత నిషేధం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తింపు కార్డు, యాత్ర అనుమతి పత్రాలు దగ్గరే అట్టే పెట్టుకోవాలి. తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, చూయింగ్ గమ్స్ వెంట తీసుకెళ్లాలి. 13 ఏళ్ల లోపు పిల్లలు, గర్భిణీ మహిళలు, 75 ఏళ్ల పైబడిన వారిని యాత్రకు అనుమతించారు. కొండల్లో ప్రయాణం కాబట్టే ఆసరా కోసం తప్పనిసరిగా చేతికర్రలు ఉంచుకోవాలి. ఎత్తుపల్లాల్లో మీకు ఇవి రక్షణగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచే జాకెట్లు, స్వెట్టర్లు, మంకీ క్యాప్, రెయిన్ కోట్, వాటర్ ప్రూఫ్ ట్రెక్కింగ్ షూస్, చేతికి గ్లౌజులు తీసుకెళ్లాలి. తలనొప్పి, వాంతులు, జ్వరం, దగ్గు, జలుబు లాంటి వాటికి అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలి. కళ్ళజోడు కూడా తప్పనిసరి. అమర్నాథుడి కొలువున్న గుహలోకి అగరబత్తులు, దీపాల్ని అనుమతించారు. ఎందుకంటే దానివల్ల లోపల ఉష్ణోగ్రత పెరిగి మంచులింగం కరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. మీ అమర్నాథ్ యాత్రను పరమేశ్వరుడి ఆశీర్వాదంతో శుభప్రదం చేసుకోండి. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.